లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మాసిటికల్స్. ఐ థింక్ ఈ పీపుల్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దట్ వన్. స్టార్టింగ్లోనే మీకు క్లియర్గా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పడం జరిగింది. మన భారతదేశంలో దాదాపు 1/3 వంతు ఆల్మోస్ట్ 33% ఆఫ్ ది ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ అనేది మన తెలంగాణ నుంచే ప్రొడక్షన్ జరుగుతున్నాయి. అంటే ప్రతి 3 ట్యాబ్లెట్లలో ఒక ట్యాబ్లెట్, ప్రతి 3 ఫార్మాసిటికల్ ఆర్గానిక్ కెమికల్స్లో ఒక యూనిట్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం నుంచి. అందుకే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఫార్మాసిటికల్ హబ్ ఆఫ్ ఇండియా అంటాం, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఓకేనా, బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ప్రపంచ బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ వచ్చేసి ఇండియా, అండ్ ఇండియాకి సంబంధించిన బల్క్ డ్రగ్ క్యాపిటల్ వచ్చేసి తెలంగాణ. అలా వ్యాక్సిన్ క్యాపిటల్, ఇంకా రకరకాలుగా వ్యాక్సిన్కి సంబంధించిన కానీ ఫార్మాసిటికల్కి సంబంధించిన ఏదైనా సరే ఖచ్చితంగా మీకు హైదరాబాద్ అనేది గుర్తుకు రావాలి. ఎలాగైతే సిలికాన్ సిటీ అనేది బెంగళూరు అంటామో, డెట్రాయిట్ సిటీ అనేది మనం చెన్నై అంటామో, సో అలాగే మన దీనికి సంబంధించిన అండ్ మన భారతదేశం నుంచి ఎగుమతి అవుతుంటాయి ఈ ఫార్మాసిటికల్ ఏదైతే ఉందో, ఆ ఎగుమతిలో చూసుకుంటే మంది 5వ వంతు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి 5 ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే అందులో ఒక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం